शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं గురువు గారి పాదాలకు నమస్కారం చేస్తూ ఇక్కడున్న వేదిక మీద ఉన్న విద్వాంసులందరికీ బ్రాహ్మణోత్తములందరికీ తల్లిదండ్రులందరికీ చదువుకుంటున్న పిల్లలందరికీ మా సుబ్రహ్మణ్య శర్మ గారు గురువు గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మీ మధ్యలో నేను ఒక ఆదివారం పూట రాగలిగాను అంటే ఇదేదో కొంత గొప్ప సుకృతం చేసుకుంటేనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నానని నేను భావిస్తున్నాను. కారణం ఏంటి అంటే అట్నుంచి వస్తూనే ఇది ఒక మంచి పండగ వాతావరణం లాగా కనపడింది. అందరూ ఇందాక అరవింద్ శర్మ గారు చెప్పినట్టుగా చక్కగా నామాలు పెట్టుకొని ఎవరిని చూసినా సరస్వతి కళ ఉట్టిపడుతూ ఉన్న పిల్లలందరినీ పెద్దవాళ్ళందరినీ చూస్తుంటే మేము మామూలుగా ఐఏఎస్ అధికారులుగా వెళ్ళే సభలకి దీనికి ఎంత తేడా ఉందో నాకు బాగా అవగతమైంది. మామూలుగా మేము వెళ్ళే సభల్లో గవర్నమెంట్ కార్యక్రమాల గురించి అలాగే ఏదైనా ఒక పొలిటికల్ ఇష్యూ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ కానీ వీటి గురించి మాట్లాడడమే మాకు అలవాటు. కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఏమైనా కొంచెం తక్కువ మాట్లాడినా ఎక్కువ మాట్లాడినా క్షమించవలసిందిగా ప్రార్థన. ముందుగా నిజానికి ఈ స్వామి జనార్దనంద సరస్వతి స్వామివారి ట్రస్ట్కి సంబంధించిన విషయంలో మా పెదనాన్నగారు ఈ ట్రస్ట్కి మొదటి చైర్మన్ అని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. సముద్రాల కృష్ణమూర్తి గారు మా పెదనాన్నగారు, మా నాన్నగారి సొంత అన్నగారు, వారు ఎంతో కృషి చేశారు ఇలాంటి విషయాలలో ఆధ్యాత్మికంగా. సముద్రాల కృష్ణమూర్తి గారు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరందరూ మా బంధువులు అని చెప్పి అప్పుడు నాకు ఇంకా బాగా అవగతమైంది. కాబట్టి ఈరోజు ఇక్కడ మీ అందరితో సమయం పంచుకోవటం అదృష్టం. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ 4 గోడల మధ్యన ఇంత విద్వత్తు ఉంది, కానీ మేము చూసే సమాజం సాధారణంగా ఒక లైన్ గీసామనుకోండి, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా, ఈ చివరిలో మేమున్నాం, ఆ చివరిలో మీ విద్వత్ అంతా ఉంది. ఎందుకంటే మేము అక్కడ దాకా ప్రయాణం చేయలేని స్థితిలో ఈరోజు సమాజంలో ఉన్నాం. మీరు బయటికి వెళ్ళి వేదం గురించి మాట్లాడితే దాన్ని తప్పు పట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు. దానికి పెడార్థాలు తీసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అందులో గొప్పతనాన్ని గ్రహించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. మళ్ళీ అది కూడా చెప్తున్నాను, మన బ్రాహ్మణుల్లోనే ఇలాంటి వాళ్ళు ఉన్నారని కూడా నేను గట్టిగా చెప్తున్నాను. అది మన దురదృష్టం. ఈరోజు సంధ్యావందనం చేసుకొని మెడలో ఆ ఉపవీతం వేసుకుండే రోజులు చిన్నతనంతో పోయి పెద్ద అయిన తర్వాత గోడకి వేలాడదీసే జంధ్యాన్ని అక్కడ వేలాడదీసే ఫ్యామిలీస్ని నేను చూశాను. మా బాబుకి నేను చిన్నప్పుడే సంధ్యావందనం ఒడుగు చేయాలని చెప్పి నేను చాలా తాపత్రయపడి మా పెదనాన్నగారి కృషితోనే వాడికి నేను ఒడుగు చేయడం జరిగింది. కానీ మధ్యలో వాడు ఒడుగు అయిన తర్వాత సంధ్యావందనం చేయడం మానేశాడు. తర్వాత వాడు కాలేజీకి వెళ్ళే సమయంలో కొన్ని కష్ట నష్టాలు ఎదుర్కొంటారు పిల్లలు పెరుగుతున్న కొద్దీ. అలాంటి సమయంలో వాడు నాతో అన్నాడమ్మా, ఏంటమ్మా నేను ఎంత కష్టపడినా నాకెందుకు సరైన పద్ధతిలో నాకు ఆ రివార్డ్స్ రావటం లేదు అని అడిగితే నేను ఒకటే చెప్పాను ఆయనకి, నాయన ఇదే ప్రశ్న బ్రాహ్మణోత్తములు అందరూ కలిసి కంచి స్వాముల వారిని అడిగారు ఒకసారి. మమ్మల్ని ఎందుకు బ్రాహ్మణులని తక్కువ చూస్తున్నారు, లేదా ఇన్సల్ట్ చేస్తున్నారు, లేదా ఇదివరకు మా అగ్రహారంలో ఉన్న వ్యక్తులందరూ కూడా మమ్మల్ని ఎంతో గౌరవించేవాళ్ళు, ఈరోజు గౌరవించట్లేదంటే ఆయన ఒకే మాట అడిగారు స్వామివారు, మీరందరూ ఉపనయనం చేసుకొని సంధ్యావందనం చేస్తున్నారా? చేస్తే మీకు ఇలాంటి పరిస్థితే రాదు. అలా ఒక నెల రోజుల పాటు చేసి చూడండి,
ఆ తర్వాత మీకు వచ్చే ఆ రికార్డ్ ఏంటో మీకు తెలుస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందని ఈ మాట నా కొడుకుతో నేను చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఒకటి చెప్పాను, స్వామివారు మనందరికీ చెప్పిన నీతి అదే నాయన, నీకు చిన్నప్పుడు ఎప్పుడో చేసిన కారణం అదే, నీకు ఇలాంటి పరిస్థితి రాకూడదనే. కాబట్టి ఇప్పుడైనా ఒక తండ్రి ఒక కొడుక్కిచ్చే అద్భుతమైన ఒక రివార్డ్, ఒక గిఫ్ట్, ఒక ఇదనుకోండి, ఒక జీవితంలోని అత్యుత్తమమైన విషయం అనుకోండి, అది ఒక్క గాయత్రి మంత్రం మాత్రమే. ఆ మంత్రాన్ని నువ్వు వదులుకోవద్దు నాయన అని వాడికి నేను హ్యారీ పాటర్ లాంగ్వేజ్లో కూడా చెప్పాను. హ్యారీ పాటర్ సినిమాలు మీరు చూసే ఉంటారు. ఆ హ్యారీ పాటర్ అనేవాడు గోల్డెన్ స్నిచ్ అని ఒక గోల్డెన్ బాల్ గాలిలో ఎగురుతూ పట్టుకోవాలి దాన్ని, అది పట్టుకున్న వాడే గెలుస్తాడు ఆ మ్యాచ్ని. సో నేను అదే చెప్పాను, ఒరే బాబు అది ఆ గోల్డెన్ స్నిచ్ లాంటిదిరా నీ గాయత్రి మంత్రం, నీకు అలా అక్కడక్కడా తిరుగుతోంది, నువ్వు పట్టుకోలేకపోతున్నావు దాన్ని, అది పట్టుకొని చూడు, నీ అదృష్టం ఎలా ఉంటుందో పరీక్షించుకో అని చెప్పాను. అదే వ్యక్తి ఈరోజు నా కొడుకు వెనక్కి వచ్చి, అమ్మ నేను రోజు సంధ్యావందనం చేసుకుంటున్నాను, నాకు ఈరోజు 4 క్లబ్స్లో నన్ను ప్రెసిడెంట్గా చేశారు మా కాలేజీలో అని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా వాడు ఐఐటి హైదరాబాద్కి వెళ్ళి ఒక పెద్ద కార్యక్రమంలో వాడే అధ్యక్షత వహించి పనులు చేయిస్తున్నాడు అక్కడ. సో నాకు ఆనందం ఏంటంటే ఐఐటికి వెళ్ళినందుకు కాదు, కానీ ఆ గాయత్రి మంత్రం యొక్క విలువ నా కొడుకు తెలుసుకున్నాడు ఈరోజు అని చెప్పి నాకు ఆనందం. అయితే మళ్ళీ ఒకసారి నేను విన్నవించుకునేది ఏంటి అంటే, మనం ఈ 4 గోడల మధ్యన ఈ విలువని, ఈ విద్వత్తుని బంధించకూడదు. మనకి సంస్కృత భాషని ఇందాక గౌరవ గురువుగారు చెప్పినట్టు మన తల్లిని దూరం చేసింది ఈ పాశ్చాత్య సంస్కృతి. మన తల్లితో మనం మాట్లాడుకోవాల్సిన భాష మన మాతృభాష, మన దేశ మాతృభాష అయిన సంస్కృతంలో మనం మాట్లాడుకోలేని స్థితిలో ఈరోజు ఉన్నాం. గురువుగారు మాట్లాడుతున్నప్పుడు ఇందాక ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, నన్ను క్షమించాలి గురువుగారు, నాకు సగమో అంతకంటే తక్కువే అర్థమైంది. కానీ మీరు చెప్పిన మాటని 2 సంస్కృత వాక్యాల్లో నాకు అర్థమైంది, ఇది కరెక్టా కాదా అని మీరే చెప్పాలి. మీరు అన్నది వాణ్యేక సమలం కరోతి పురుషం యా సంస్కృత ధార్యతే క్షీయంతి అఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం, అంతే కదా మీరు చెప్పింది. కాబట్టి నేను నాకు భాష రాదు అనే ఒక బాధతో నేను చెప్తున్న విషయం. సంస్కృతం నేను ఇంటర్మీడియట్లో ఉండంగా, డిగ్రీలో ఉండంగా సెకండ్ లాంగ్వేజ్ కింద తీసుకున్నా, మాట్లాడే స్థితిలో ఒక ఐఏఎస్ అధికారిని అయ్యుండి కూడా నేను ఈరోజు చేయలేకపోతున్నాననే బాధ మాత్రం నన్ను బాగా తొలిచివేస్తుంది. మీరు చెప్పిన మాటల్ని అమృత గుళికల్లాగా చెవులో వేసుకోవాల్సిన పరిస్థితిని నేను చేతులారా పోగొట్టుకున్నానే అనే బాధ కూడా నాకుంది. కాబట్టి ఆ భాషని మనం బాగా ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. సంస్కృత భాష, ఆ సంస్కృత భాష లేకపోతే వేదం లేదు, వేదం లేకపోతే మనం ఈరోజు అందరం ఇక్కడ కూర్చునే వాళ్ళం కూడా కాదు. కాబట్టి దీని మహత్యం ఏమిటి, అసలు ఈ భాషలో ఉన్న గౌరవం ఏంటి, గొప్పతనం ఏంటి మనం తెలుసుకోవాలి, 10 మందికి చెప్పగలిగేట్టు కూడా ఉండాలి. ఆ పని కూడా మీరు చేస్తున్నారని నాకు తెలుసు. కానీ ఈ యంగర్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి మనం ఒక మైక్ పట్టుకొని ఇలా స్టేజ్ మీద కూర్చొని మాట్లాడితే అర్థం కాదు. వాళ్ళకి చిన్న చిన్న యూట్యూబ్ వీడియోస్ చేసి వాళ్ళకి పెట్టండి, వెంటనే పట్టుకుంటారు. యూట్యూబు ఇవన్నీ కూడా మనకి సాంకేతికంగా అందుబాటులో ఉండే మంచి పరికరాలు, వీటిని మనం ఉపయోగించుకోవాలి. ఒక పర్టిక్యులర్ కపుల్ ఉన్నారు, వాళ్ళు ఒక భార్యాభర్తలు, వాళ్ళు చక్కగా ఏదో ఒక శ్లోకాన్ని ఇద్దరు కలిసి చదువుతూ ఉంటారు. అది యూట్యూబ్లో ఉంటుంది, వాళ్ళ పేర్లు నాకు తెలియవు, కానీ ఎంతో చక్కగా చదువుతుంటారు. వాటి అర్థం కూడా మనకి తెలియదు, కానీ వాళ్ళు ఆ శ్లోకం చక్కగా చదువుతారు, వినసొంపుగా ఉంటుంది. ఇందాక జస్ట్ నేను ఇక్కడ కూర్చుని ఉండగా మీరందరూ వేదం చదువుతుండగా నాకేదో ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతూ ఉంటే అటువైపు ఉన్న వ్యక్తి, మేడం మీరు ఎక్కడున్నారని అడిగాడు. నేనన్నా ఇలా స్కందగిరిలో ఒక మంచి వేద సభలో ఉన్నాను
గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మంచి వేద సభలో ఉన్నాను అని వారికి చెప్తే, నేను చెప్పాల్సిన 4 విషయాలు రేపు ఏదో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ విషయాలు చెప్పి ఫోన్ పెట్టేస్తుంటే ఆయన, మేడం కొంచెం సేపు ఫోన్ పెట్టకండి నేను వింటాను అన్నాను. ఆయన బ్రాహ్మణుడు కాదు, కానీ మీరు మాట్లాడుతున్నది, మీరు చదువుతున్న వేదాన్ని వినడానికి ఉత్సుకత ఉంది అక్కడ. అంటే ఎక్కడో ఈ గ్యాప్ని మనం ఫిల్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందులో మనందరం ప్రత్యక్ష పాత్ర పోషించాల్సిన అవసరం కూడా ఈరోజు ఎంతైనా ఉంది. అలాగే సంస్కృత భాష వేదాల్లో మీరందరూ ఇప్పుడు చదువుకుని ఎగ్జామ్ పాస్ అయ్యి ఈరోజు సర్టిఫికేట్లు తీసుకోబోతున్నారు పిల్లలు. మీ అందరికీ నేనేదో విద్యా కమిషనర్గా కనపడుతున్నానేమో, కానీ ఈ విద్య వేరు, ఆ విద్య వేరు. మీ అందరూ అదృష్టవంతులు ఇలాంటి విద్యని ఈ వయసులో మీరు నేర్చుకోగలుగుతున్నందుకు. దాన్ని దయచేసి దాన్ని ఇంకెవరికో అమెరికాలో పోయారు, లేకపోతే ఇంకెక్కడో దేశానికి వెళ్ళారు, వాళ్ళందరూ ఇంకోలా ఉన్నారు, మనమేమి ఇలాగ ఉన్నామని దయచేసి అనుకోకండి. ఇది ఎన్నో జన్మల పుణ్య ఫలం. మీకు ఈరోజు ఇలా వేదాన్ని అభ్యసించే ఒక అవకాశాన్ని మీరందరూ చూరగొన్నారు. మీ తల్లిదండ్రులకు కూడా శతకోటిన వందనాలు. ఎందుకు మావాడు ఎందుకు చదువుకోవాలి వేదం, వాడిని కూడా అమెరికా పంపించేస్తే పోతుంది, పక్కింటి వాళ్ళు వెళ్ళారు కదా అని అనుకోవట్లేదు మీ తల్లిదండ్రులు. దానికి చాలా చాలా కృతజ్ఞతలు మీ తల్లిదండ్రులందరికీ. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఇందాక ఒక పిల్లవాడు చక్కగా వచ్చి ఆ 4 దేవతామూర్తుల ఫోటో దగ్గర వంగి నమస్కారం చేసుకొని అలాగే చూస్తూ కూర్చున్నాడు ఆ ఫోటోలని. ఆ భక్తి భావం ఆ అబ్బాయి కళ్ళల్లో చూసిన తర్వాత, ఇక్కడే ఉండుంటాడు ఆ పిల్లవాడు, నేను సరిగ్గా గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ ఎంతో ఆనందం అనిపించింది. ఇలాంటి పిల్లలు కదా రేపు ఈ దేశాన్ని, ఈ దేశం యొక్క భవిష్యత్తుని శాసించగలిగే ముఖ్యులు మీరే. ఎందుకంటే భగవంతుడు అనేవాడు లేకపోతే ఈరోజు మన దేశం ఇలా ఉండేది కాదు. మన మతము, మన సంస్కృతి, మన వేదము ఈ దేశాన్ని నిలబెడుతున్నాయనే దాన్ని ఎటువంటి సంశయం లేకుండా ఈరోజు నేను మీ ఎదురుగుండా చెప్పగలుగుతున్నా. అందులో ముఖ్యమైన పాత్రను పోషించే మీరందరూ ఈరోజు పిల్లలు సర్టిఫికెట్లు అని కాదు, ఒక గొప్ప బాధ్యతని ఇక ముందు జీవితంలో మీరు నిర్వర్తించబోతున్నారనే విషయం కూడా మీ అందరూ తెలుసుకోవాలని చెప్పి పిల్లలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీ అందరికీ ఈరోజు ఈ మాత్రం నేను మాట్లాడగలిగే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు, గురువు గారి సమక్షంలో ఏమన్నా ఎక్కువగా మాట్లాడితే క్షమించవలసిందిగా కోరుతూ, మరొకసారి మీ అందరికీ కూడా శుభాభినందనలు, కృతజ్ఞతలు.